జేఎన్టీహెచ్ R22 బీటెక్ అని కాదు, ఏ రెగ్యులేషన్లో అయినా కానివ్వండి. 21 బీటెక్ ఈసీలో డిఎల్డి అంటే డిజిటల్ లాజిక్ డిజైన్ అని ఒక ఫన్నీయెస్ట్ సబ్జెక్ట్ ఉందండి. చాలా ఈజీగా ఉంటుందండి. ఇది టెక్నికల్ తెలుసుకుంటే 2 విషయాలు తెలిస్తే చాలు. అదేంటంటే ఒకటి 0 ఇంకోటి 1, మొత్తం బైనరీ డేటా. సో ఇది స్టూడెంట్స్ చాలా హార్డ్గా ఫీల్ అవుతుంటారు. దానికి కారణం ఏంటంటే దానికి బేసిక్స్ ఈ గేట్స్ తెలియకపోవటం. లాజిక్ గేట్స్ ఉంటాయి చూసారా, ఇవి తెలియకపోవటం. అయితే దానికి ఇంపార్టెంట్ టాపిక్స్, వాటి డిజైన్ దేని మీద ఇస్తారు ఇప్పుడు ఇందులో చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి, ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి. ఇంకా సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఒకటే మిగిలింది ఈ 21 బీటెక్ ఈసీ దాంట్లో. అది వీలైతే సాయంత్రం లేకపోతే రేపు పెట్టేస్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక యూనిట్ 1లోకి పెడదామండి. యూనిట్ 1లో నెంబర్ సిస్టమ్స్ అను బూలియన్ ఆల్జీబ్రా ఉంది. వెరీ 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 ఈజీ అండి. సో నెంబర్ సిస్టమ్స్లో నాకు తెలిసి కాంప్లిమెంట్ ఆఫ్ నెంబర్స్ కనుక్కోమని షార్ట్స్లో ఇస్తాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్లో వచ్చేసరికి వెయిటెడ్ అండ్ నాన్ వెయిటెడ్ కోడ్స్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. హ్యామింగ్ కోడ్ కంపల్సరీగా ఇస్తాడు. లేకపోతే డిఫైన్ వాట్ ఈజ్ హ్యామింగ్ కోడ్ అని కూడా షార్ట్ క్వశ్చన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. వాటి మీద ట్రూత్ టేబుల్స్, రియలైజేషన్, అవి ప్రాబ్లమ్స్. ఇక బూలియన్ ఆల్జీబ్రా ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసరికి కానానికల్ ఫామ్, స్టాండర్డ్ ఫామ్ కన్వర్షన్ ఉంటుంది చూసారా, దాని మీద ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. ఓకేనా. సో ఇక ఆ తర్వాత అందుట్లో మీకు గేట్స్ ఉన్నాయి కదా, అండు, ఆరు, నాండు, నోరు, ఇవన్నీ ఎక్స్క్లూజివ్ ఆరు గేట్స్, వాటి రియలైజేషన్, వాటి ట్రూత్ టేబుల్, వాటి మీద వాటి సింబల్స్ ఇవి అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. యూనివర్సిటీ గేట్స్ కానీ ఏదైనా కానివ్వండి. అయితే వీటి రియలైజేషన్ అనేది మీరు తెలుసుకోవాలి బైనరీలో. ఓకేనా. సో వాటి మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇక యూనిట్ 2 వచ్చేసరికి మళ్ళీ 2 ఉన్నాయి. మినిమైజేషన్ ఆఫ్ బూలియన్ ఫంక్షన్స్, రియలైజేషన్ ఆఫ్ లాజిక్ గేట్స్ యూజింగ్ డయోడ్స్ అండ్ ట్రాన్సిస్టర్స్. సో ఇందులో మినిమైజేషన్ ఆఫ్ బూలియన్ ఫంక్షన్స్లో క్రానాగ్ మ్యాప్ మెథడ్ మీద ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుందండి. ఇక ఆ తర్వాత డోంట్ కేర్ మ్యాప్ ఎంట్రీస్ మీద షార్ట్ క్వశ్చన్ ఉంటుందండి. ఇక రియలైజేషన్ ఆఫ్ లాజిక్ గేట్స్ యూజింగ్ డయోడ్స్ అండ్ ట్రాన్సిస్టర్స్లో వచ్చేసరికి అండ్, ఆరు, నాట్ మీద మూడిట్లో ఈ డయోడ్స్ యూజ్ చేసి కానీ ట్రాన్సిస్టర్ యూజ్ చేసి కానీ క్వశ్చన్ అడుగుతాడు. ఇక అందుట్లో వచ్చేసరికి డీసీటీఎల్, ఆర్టీఎల్, డిటిఎల్, టీటీఎల్, సిఎంఎల్లో ఏవైనా 3 ఈ లాజిక్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఏవైనా 3 సీమాస్ మీద అయితే కంపల్సరీగా ఇస్తాడు. ఓకేనా. సో వాటి కంపారిజన్స్ అయినా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత వాటి క్యారెక్టరిస్టిక్స్ కూడా చూసుకోండి. అయితే ఇందుట్లో వచ్చేసరికి ఏ రకంగా అయినా ఇవ్వచ్చు. మీకు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం ఇది. మీరు ఐసీ ఇంటర్ఫేసింగ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇక యూనిట్ 3 చూసుకుంటే కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్ ఫస్ట్ పార్టు. అయితే అందులో యాడర్, సబ్ట్రాక్ట్స్ మీద ఏదో ఒకటి ఖచ్చితంగా ఇస్తాడు సర్క్యూట్స్ డిజైను. ఇక ఆ తర్వాత ఈ మల్టీప్లెక్సర్ కానీ డీమల్టీప్లెక్సర్ కానీ డిజైను అదొకటి ఇస్తాడు. ఇక ఎన్కోడర్స్ మీద కానీ డీకోడర్స్ మీద కానీ ఏదైనా క్వశ్చన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇక ఆ తర్వాత అందులో సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ఫండమెంటల్స్లో ఫ్లిప్ ఫ్లాప్స్ రియలైజేషను సీక్వెన్షియల్ సర్క్యూట్స్ మీద ఖచ్చితంగా ఉంటుందండి. సీక్వెన్షియల్ సర్క్యూట్స్ విత్ డిజైన్ కూడా ఉంటుంది, ఇస్తాడు. అయితే ఇందులో ఈ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ కానీ, జేకే ఫ్లిప్ ఫ్లాప్ కానీ, డి ఫ్లిప్ ఫ్లాప్ కానీ, టీ ఫ్లిప్ ఫ్లాప్ కానీ, ఈ 4 ఒక 2 మాత్రం రియలైజ్ చేయమని చెప్పేసి, లేకపోతే వాటి గురించి చెప్పమని చెప్పేసి విత్ ట్రూత్ టేబుల్, వాటి సర్క్యూట్ డిజైన్ చెప్పమని ఖచ్చితంగా అయితే అడుగుతాడండి. ఇక ఎగ్జైటేషన్ టేబుల్ అంటే ఇప్పుడు వాటికి ఆ ఫ్లిప్ ఫ్లాప్స్కి ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలని చెప్పేసి ఎగ్జైటేషన్ టేబులే కదా, ఎగ్జైటేషన్ టేబుల్ గీయమని చెప్పేసి అడుగుతాడనమాట. ఈ 4 ఏదో ఒక ఫ్లిప్ ఫ్లాప్. జేకే మాస్టర్స్ లేవు, ఎక్కువ శాతం ఇవ్వకపోవచ్చు, ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. ఇక ట్రిగ్గరింగ్ ఇదంతా దీని కింద వచ్చేస్తుంది. సో కన్వర్షన్ ఫ్రమ్ వన్ టైప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ టు అనదర్ టైప్ అనేది మిస్లేనియస్ క్వశ్చన్ పేపర్ కష్టంగా ఉంటే అప్పుడు వస్తుంది. ఇక యూనిట్ 4 వచ్చేసరికి ఫస్ట్ది రిజిస్టర్స్ అండ్ కౌంటర్స్ అండి. సో ఇందులో వచ్చేసరికి లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ లో ఒక షిఫ్ట్ రిజిస్టర్ ఖచ్చితంగా ఇస్తాడండి. అది టేబుల్ ఆర్ ట్రూత్ టేబుల్ రియలైజేషను. ఇక ఆ తర్వాత ట్రూత్ టేబుల్ కాదు, ప్రాబ్లం ఇస్తాడు దాని మీద, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ వాటి కోడ్ ఇచ్చేసి. ఇక అందుట్లో వచ్చేసరికి రింగ్ కౌంటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది.
ఇక అసింక్రోనస్కి సింక్రోనస్ కౌంటర్స్కి కంపారిజన్ అడుగుతాడండి కంపల్సరీగా. ఇక ఆ తర్వాత సీక్వెన్షియల్ మెషిన్స్లో వచ్చేసరికి సీక్వెన్షియల్ మెషిన్స్లో సీరియల్ బైనరీ యాడర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత సీక్వెన్స్ డిటెక్టర్ వెరీ ఇంపార్టెంట్, ప్యారిటీ బిట్ జనరేటర్ కూడా ఇంపార్టెంటే. ఈ మూడిట్లు అయితే ఇస్తాడు. ఇక లాస్ట్ యూనిట్ 5 వచ్చేసరికి ఫైనైట్ సిస్టమ్ మెషిన్. సో ఇందుట్లో వచ్చేసరికి మీలే అండ్ మూర్ మోడల్స్ మీద ట్రూత్ టేబుల్ రియలైజేషను ఖచ్చితంగా ఇస్తాడండి ఆ టేబులర్ ఫార్మ్స్ది. ఇక ఆ తర్వాత వచ్చేసరికి మెర్జర్ గ్రాఫ్స్ మీద ఇస్తాడు, అసింక్రోనస్ డిజైన్ మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ మీద ఇస్తాడు. ఇక ఆ తర్వాత ఏఎస్ఎం చార్ట్స్ మీద ఇస్తాడనమాట. ఓవరాల్గా మీరు ట్రూత్ టేబుల్స్, సింబల్స్ ఇవన్నీ కనుక నేర్చుకొని ఉన్నట్టయితే మీకు మంచిగా వస్తాయి. అయితే యూనిట్స్ ఈజీ వైజ్ చూసుకుంటే యూనిట్ 1 ఈజీ అండి, ఆ తర్వాత వచ్చేసరికి యూనిట్ 3 ఈజీ అండి, ఆ తర్వాత యూనిట్ 4 ఈజీ అండి, ఆ తర్వాత యూనిట్ 5, లాస్ట్లో యూనిట్ 2 చదువుకోండి. మీకు ఇది అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇలాంటివి ఏమన్నా కనుక తగిలినట్టయితే ఖచ్చితంగా చూసుకోండి, ఎందుకంటే దాని మీద ప్రాబ్లం ఖచ్చితంగా ఇస్తాడు. ఇది